68వ కీర్తనలో ప్రభువు మాట ప్రకటించే స్త్రీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు. 68:11 కీర్తనలు 68:11. ప్రభువు మాట ప్రకటించుచున్నాడు, సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుని మాటను ప్రకటించే స్త్రీలు దేవునికి కావాలి. ఆడదాని నోరు మూసుకో, నువ్వేం ప్రకటించే అని అనడం లేదు దేవుడు. వారు గొప్ప సైన్యం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో మూర్ఖుడు మాట్లాడతాడు అలాగా, ఆఫ్టర్ ఆల్ ఆడదాని, నేను మాత్రం ఎన్నాడు ఒక్కనాడు ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కూడా ఒప్పురే. నిన్ను కన్న తల్లి కూడా ఒక ఆఫ్టర్ ఆల్ ఆడదే. మరి ఎంత మూర్ఖుడైతే ఆ మాట మాట్లాడతాడు. అమ్మని పట్టుకుని ఎట్లా అంటాడా నువ్వు ఆఫ్టర్ ఆల్ అని? పచ్చి మూర్ఖుడు, ఒక వెధవ అయితే ఆ మాట మాట్లాడతాడు. తల్లిని గౌరవించాలి. గౌరవించదగినటువంటి వ్యక్తులు నలుగురు అని మన హిందూ దేశ సాంప్రదాయం పెద్దలు నేర్పించారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. అందరికంటే ముందు తల్లి, నెక్స్ట్ స్టెప్లో తండ్రి, తర్వాతనే గురువు. గురువు దగ్గరికి బడికి మనం 4 ఏళ్ళకి 5 ఏళ్ల వయసులో వెళ్తాం. మరి అంతకుముందు ఎవరు గురువు? ఎట్లా పళ్ళు దొమ్ముకోవాలి, ఎట్లా అన్నం తినాలి, ఎట్లా స్నానం చేయాలి, కనీస మర్యాదలు, ఇంటికి ఉన్న పెద్ద మనుషులు వస్తే నమస్కారం పెట్టాలి, ఎవరు నేర్పిస్తారు? అమ్మే. నాన్న కూడా కాదు. అసలు నాన్న ఎవడో మనకేం తెలుసు, అమ్మ చెప్తే తప్ప. ఈయనరా బాబు మీ నాన్న అంటే, అవునా నాన్న అని అప్పుడు అనుకుంటాం తప్ప. కానీ ఎవరు పరిచయం చేయకపోయినా, అమ్మే పరిచయం చేయకపోయినా మనకు అమ్మ తెలుస్తుంది. అమ్మ ఎవరో శిశువుకు తెలిసిపోతుంది. కనుక మొట్టమొదట మనకు జీవితంలో ప్రధానమైన వ్యక్తి అమ్మ, ఆ తర్వాతే నాన్న. అమ్మ నేర్పించే విషయాలన్నీ నేర్పించేసినాక నాన్న టేకప్ చేస్తాడు. ఆయన నేర్పే సంగతులు ఆయన నేర్పిస్తాడు. వీళ్ళిద్దరు నేర్పించేదంతా అయిపోయినాక గురువుకి అప్పచెప్తాడు బళ్ళో. ఆ గురువు పాఠాలు చెప్తాడు. ఆ తర్వాత ఈ కనబడే ముగ్గురు అయిపోయినాక కనిపించని ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. ఆయనే మనకు తల్లి, తండ్రి, గురువు అన్నీ ఆయనే. కానీ తల్లి కంటే గొప్ప తల్లి, తండ్రి కంటే గొప్ప తండ్రి, గురువు కంటే గొప్ప గురువు అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈ ముగ్గురు మనకు దారి చూపిస్తారు. కాబట్టి తొలి గురువు ఎవరికైనా అమ్మ. కాబట్టి మానవులు ఎవరైనా సరే, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, కాస్త మనసాక్షి మానవత్వం ఉన్నాడు ఎవడు కూడా స్త్రీని తృణీకరించాడు, గౌరవంగా మాట్లాడతాడు. ఎవరు బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. కానీ స్త్రీ అనగానే చేతులెత్తి మొక్కేవాడే వాడు సంస్కారవంతుడు. దేవుడు అంటున్నాడు, ఏదెను తోటలో హవ్వమ్మ ఈ పాడు పని చేసింది, వద్దన పండు తిన్నది, నా సృష్టి అంతా పాడైపోయింది, ఆమె వారసురాళ్ళు మీరు, యూజ్లెస్ ఫెలోస్ మీరు అని అనడం లేదు. ప్రభువు మాట సెలవిచ్చుచుండగా దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. శిశు ప్రసూతి వలన రక్షణ పొందిన స్త్రీలు అనే జాబితాలో మనం ఉండాలి. తర్వాత రోదనము చేసే స్త్రీలనే జాబితాలో మనం ఉండాలి. ప్రభువు మాట సెలవిచ్చే స్త్రీలనే జాబితాలో మనం ఉండాలి. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 3 చెప్పా. 4వ, దేవుని స్తుతించి ఆరాధించి కీర్తనలు పాడే గుంపులో కూడా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మిరియాము కీర్తన ఎత్తి పల్లవి ఎత్తి ఇలాగు పాడెను. దేవునికి స్తోత్రం. 15:20
అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబూరను చేతపట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో పాటు కలిసి పల్లవి ఎత్తి పాడారు. నిర్గమకాండం 15:20 అమ్మ. 15వ అధ్యాయం 20 వచనం. ఆమె తంబురను పట్టుకొని ఆమె పాటలు పాడి ఇశ్రాయేలు సైన్యానికి ముందు ఆమె నడిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవునికి ఎల్లప్పుడూ స్తుతి పాటలు ఆరాధన చేసేటటువంటి స్త్రీల గుంపులో నేనుండాలి అని ప్రతి స్త్రీ కూడా కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున దెబోరా ఆమె న్యాయాధిపతిని, అది భాషాపరంగా కరెక్ట్ వర్డ్, న్యాయాధిపతిని, స్త్రీలింగం కాబట్టి. 4 చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. మరి లప్పీదోతు గారు ఏం చేస్తున్నారు మనకు తెలియదు. లప్పీదోతు గారు ఏం ఉద్యోగమో ఏం వ్యాపారమో కానీ ఆయన భార్య ఆయన దెబోరా ఒక ప్రవక్త్రి. ఆమె ప్రవక్త్రి, దేవుని వాక్కును ప్రకటించే ప్రవక్త్రి. ఇంకోటి ఆమె న్యాయాధిపతిని. ఆ తర్వాత ఆమె దేవుడు చేసిన మహత్కార్యాలను బట్టి కీర్తనలు పాడి ఇశ్రాయేలీయులందరి ఎదుట దేవుని ఆరాధించినటువంటి స్త్రీ ఆమె. మరి మిరియాము ప్రవక్త్రి, ఆమె తంబుర పట్టుకొని పల్లవి ఎత్తి కీర్తన పాడింది. దెబోరా ప్రవక్త్రి, ఆమె యెహోవా దేవునికి స్తుతి కీర్తనలు పాడింది. కనుక స్త్రీలందరూ వీళ్ళను మాదిరిగా తీసుకోవాలి. దేవుని వాక్కు ప్రకటించటం, దేవునిని ఆరాధించటం. ఆరాధించడం అంటే ఏంటి తెలుసా? సణుగు అనే దానికి రివర్స్ అన్నమాట. సనగడం అనే దానికి వ్యతిరేకమైన ప్రక్రియ స్తుతించడం. ఏం చేసావు నాకు అని ముక్కు విరవడం, సనగడం. నువ్వు చేసిన మేళ్ల కొరకు, మహోపకారముల కొరకు నీకు స్తుతి అని చెల్లించడం, ఇది ఆరాధన. సనగడము ఆరాధనకు మొత్తం వ్యతిరేకం, రెండు ఒకదానికొకటి వ్యతిరేకం. ఒకవేళ మనం స్తుతించే వ్యక్తులుగా ఉండకపోతే సనిగే వ్యక్తులం అయిపోతాం. అదైనా ఇదైనా ఉండాలి మనం. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. స్తుతిస్తున్నంతసేపు మన దగ్గరికి ఆ సర్పం రాడు. దేవుని ఆరాధిస్తున్నంతసేపు ఆది మహాఘట సర్పం మన దగ్గరికి రాడు. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. అందులో స్త్రీలు చేసే స్తుతిలో ఇంకా గొప్ప శక్తి ఉంది. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. అందులో స్త్రీలు చేసే కన్నీటి ప్రార్థనలో ఇంకా గొప్ప శక్తి ఉంది. పురుషులు చేస్తేనే చాలా బలం, అంతకన్నా స్త్రీలు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఇంకా గొప్ప బలం. ప్రభు మాట ప్రకటించే ప్రవక్తలు ఉన్నారు, కానీ స్త్రీలైతే గొప్ప సైన్యంగా ఉన్నారు.